International lab facility. Student-lead startups. Great academic exposure. KL. Deemed to be university. కొత్తపేట సంక్రాంతి రోజు నాడు జరిగే ప్రబలోత్సవం చాలా ప్రత్యేకంగా ఉంటుందండి కొత్తపేటలో. ఈ కొత్తపేటలో మా చిన్నప్పటి నుంచి కూడా మేము ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్రాంతిలో పాల్గొంటాం. ఎప్పుడో వందల సంవత్సరాల నుంచి కూడా జరుగుతుందండి ఈ సంక్రాంతి. ఈ సంక్రాంతి ఉత్సవాలకి కొత్తపేట నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి అలాగే దేశ విదేశాల నుంచి కూడా ఈ సంక్రాంతి ఉత్సవానికి ప్రతి ఒక్కరు కూడా హాజరవుతారండి. ఈ సంక్రాంతి ఉత్సవంలో వర్ణ భేదాలు లేకుండా ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ హిందువులు కానీ ఎవరైనా సరే ఈ సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. ఇక్కడ చాలా విశేషంగా జరుగుతుందండి. వీరభద్రుడి సంబరంగా ఈ సంక్రాంతి ఉత్సవాలు చేసుకుంటే ప్రభకు వీరభద్రుడిని కట్టి ఇక్కడికి వచ్చి ఉత్సవాలు చేసుకుంటారు. చాలా విశేషంగా జరుగుతుంది. బాణసంచా కాల్పులతో ఎంతో అద్భుతంగా జరుగుతుందండి ఈ కొత్తపేట ప్రబలోత్సవం. ఈరోజు సంక్రాంతి పెద్ద పండుగ కొత్తపేటలో అతివైభవంగా జరుగుతుందండి. సంక్రాంతి అంటే ఓన్లీ కొత్తపేటలోనే జరుగుతుంది ఈ కార్యక్రమం. అన్ని గ్రామాల్లో పండుగ రోజున జరిగితే కొత్తపేటలో ప్రత్యేకం నుంచి పెద్ద పండుగ రోజున జరగడం అనేటువంటిది ప్రత్యేకమైన ఆనవాయితీ అండి. ఈ పెద్ద పండుగ రోజున ఏ గ్రామంలోనూ జరగదండి, ఇదే కొత్తపేటలోనే జరుగుతుంది. అంచేత ఇది ఒక పెద్ద పండుగ, కొత్తపేటకు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం అండి. ఇలా ఈ రోజు ఉదయం 12 గంటలకి ప్రారంభమవుతుంది కార్యక్రమం. ఇప్పుడు ఎక్కడో కొత్తపేట కాకుండా మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కడో తెలుగువారు ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా కొత్తపేట ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించి ఎంజాయ్ చేయడం అనేటువంటిది మాకు గత 2-3 తరాలుగా ఆనవాయితీగా వస్తున్నటువంటి కార్యక్రమం అండి. అందరికీ నమస్కారం అండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే తెలుగువారి పండుగ. సంక్రాంతి అంటే గోదావరి పండుగ. సంక్రాంతి అంటే కోనసీమ పండుగ. సంక్రాంతి అంటే మా కొత్తపేట పండుగ. మా సంక్రాంతి అందరికీ పండుగే. అది హిందువులదే కాదు, మాకెంత ఇష్టమో. నాకు రంజాన్ తర్వాత ఇష్టమైన పండుగ ఏదంటే అడిగితే సంక్రాంతి అని చెప్తాను. ఎందుకంటే ఆత్మీయులు, ఫ్రెండ్లు, చుట్టాలు అందరూ కలుసుకుంటారు. ఆత్మీయులు, బంధువులు, చుట్టాలు అందరూ వస్తారు. మీ ముస్లిమ్స్ అనేది కాదు, మా ఇళ్ళకి వచ్చేస్తారు జనాలు. మా చుట్టాలు అందరూ ఎంతో ఆనందిస్తారు, ఎంతో ఎంజాయ్ చేస్తాం ఈ పండుగ. ఎందుకంటే ఈ పండుగలో ఒక స్నేహభావం ఉంటుంది. అందరూ ఎక్కడెక్కడో పొట్టగూటి కోసం వెళ్ళిపోయేవాళ్ళు ఉద్యోగాలకి, అందరూ సొంత ఊళ్ళు వచ్చి ఒకళ్ళు చూసుకుని ఎంతో ఆనందంతో ఎంతో ఆప్యాయంగా అందరూ కలిసి ఈ పండుగను చక్కగా చేసుకుంటారు. మాకైతే చాలా ఆనందంగా ఉంటుంది. ఈ 4 రోజులు బట్టి మా ఇంటి నిండా చుట్టాలే ఉన్నారు. ఈరోజు మా ఊరిలో తీర్థం ఉంటుంది. ఎంత బాగుంటుందంటే అది ఎంత ఫేమస్ అయిపోయిందంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. కేవలం తీర్థంగా నేను మిత్రులు కలుసుకోవాలి. ఎంతమంది మిత్రులు ఉంటారంటే లెక్కలేదు. అందరూ ఆనందించే పండుగ సంక్రాంతి పండుగ కొత్తపేటలో కొత్త శోభను తీసుకొస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన పండుగ కొత్తపేట సంక్రాంతి పండుగ. ఈ పండుగకి ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఉన్నటువంటి వారందరూ కూడా పిల్ల పాపలతో ఇంటికి చేరి ప్రబల ఉత్సవాలతో ఇరిముట్లు కొడిపే బాణసంచా కాల్పులతో ఈ పండుగను పెద్ద వేడుకలా చేసుకోవడం ఆనవాయితీ. ఏ పండుగకి రాకపోయినా సంక్రాంతి పండుగకి ఆ ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడో ఉన్న వారందరూ కూడా ఇంటికి చేరి అందరూ కలిసిమెలిసి పిండి వంటలతో పిల్ల పాపలతో మహిళలతో సంతోషంగా గడిపే పండుగ సంక్రాంతి. అది కొత్తపేట ప్రత్యేకత. ఇరిమిట్లు గడిపే బాణసంచా కాల్పులు, ఇక్కడ ఊరేగే ప్రబల ఉత్సవాలు, ఇక్కడ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చే ప్రజలు కనువిందు చేస్తాయి. ఎంతో ప్రజలకి ఎంతో ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకునే ఇక్కడ పరిస్థితులు ఉంటాయి. ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.